శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జూలై 2026 నుండి 31 జూలై 2026 ఈ నెల్లాళ్ళు కూడా జ్యేష్ఠ మాసము మనకి 15 రోజులు ఉంటుంది, ఆషాఢం, ఈ రెండు కూడా మనకి జూలైలో వస్తున్నాయి. సో ఈ 31 తారీఖు నెల్లాళ్ళు కూడా 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతులు మార్పుల వలన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మీ వాడినారాయణ శర్మ, డాక్టర్ వాడినారాయణ శర్మ, మర్చిపోతూ ఉంటానండి. ఇప్పుడు మనం ఆది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం కుంభరాశి వారికి ద్వితీయ భావంలో శని వలన, అలాగే రాశిలో రాహు వలన అనేక రకాలమైన ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా శని ఫారిన్ కంట్రీస్ కూడా తీసుకెళ్తూ ఉంటాడు, అందులో డౌట్ లేదు. 12th హౌస్ని గురి చూడడం, 12th హౌస్ లాంటి శని ద్వితీయంలో ఉండడం వల్ల, గురి చూడడం వల్ల కూడా మీకు విదేశ ప్రాప్తి కలుగుతుంది. ఇంతకుముందు మీ మాట వలన ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉండేవారు, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మీ భార్య భర్త విషయంలో కానీ బాధపడేవారు. ఇప్పుడు అదేం ఉండదు. అలాగే ద్వితీయభావంలో సరి ఉండడం వలన కుటుంబం నుంచి దూరంగా ఉంటాము అనే శాస్త్రం కూడా చెప్తుంటుంది. మీరు దూరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఫైనాన్షియల్గా మీకేం ఇబ్బంది పడరు. కుటుంబ పరంగా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా బయటపడతారు. ఏదైనా 4th భావం ఉన్న కుజుడికి మీకు ఎడ్యుకేషన్లో బాగా సక్సెస్ అవుతారు. కొంతమంది 4th భావంలో కుజుడు అంటే విద్య రాదు అని కూడా అంటుంటాం, కరెక్టే. కానీ 4th భావాధిపతి కూడా సప్తమంలో ఉన్నాడు. అంటే విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కదా. వ్యాపారాలు రీత్యా విదేశాలు వెళ్తారు, సంగీతం రీత్యా విదేశాలు వెళ్తారు. అలాగే మీ మదర్ గారు బాగుంటారు. అలాగే రైతులు కూడా అద్భుతంగా ఉంటారు. అలాగే రవి బుధులు ఒక కాంబినేషన్ వల్ల కూడా పుత్ర సంతానము, పుత్రిక సంతానం కలగడమే కాకుండా స్టాక్ మార్కెట్లోను, కళారంగంలోనూ మీరు ఉన్నతంగా రాణిస్తారన్న సందేహం లేదు. అలాగే మంత్రి పదవులు, పొలిటికల్ రంగంలో ఉన్న వారికి పదవులు రావడానికి కూడా అవకాశం ఉంది. ఏదైనా మెయిన్ ఇంపార్టెంట్ గురుబుధ రవి శుక్రుడు ఆరోభంలో మంచివాడు కాదండి. ఏదైనా ఆరోభంలో రవి బుధులు కూడా మంచివారే. అంటే శత్రువుల ద్వారా ధన సంపాదన, శత్రువులు లేకుండా ఉండడము, గురుబుధుల యొక్క శుభ లక్షణాలు మీ మీద ఉండడము, ఏ విషయాన్ని సరే పూర్తిగా అధ్యయనం చేయందే వదిలిపెట్టకపోవడం. అలాగే కొంతమంది యాస్ట్రాలజర్స్ అన్నారు, వాళ్ళకి బాగుండడము, శత్రువుల వలన రుణాల వలన భయం లేకుండా ఉండడము. అలాగే లా రిలేటెడ్ అంటే మీ కోర్టు సంబంధించిన విషయాల్లో మీరు గెలుస్తారు. అంటే అవకాశం మంచి ఫేవరబుల్గా తీర్పు రావడానికి అవకాశం ఉంది. అలాగే మీరు కొద్దిగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా మీరు ఉంటారు. గొప్పవారుగా, అంటే సామాన్యంగా బతికేదానికంటే ఉన్నతంగా బతకాలి, ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా బతకాలి అని మీరు ఉంటారు. తరచూ ప్రజా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారండి. అంతేకాకుండా రవి బుధుల గురుల యొక్క శుభ లక్షణాలు మీ మీద ఎక్కువగా ఉంటాయి, మంచి లక్షణాలు. అలాగే ఆడిటర్స్గా, మ్యాథమెటిషియన్స్గా, అలాగే ఆస్ట్రాలజర్స్గా మీరు బాగా ఉన్నతంగా రాణిస్తారన్న సందేహం లేదు. ఏదైనా శుక్రకేతువులు సప్తమంలో తప్పు, అంటే భార్యాభర్త విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా మీ యొక్క ఐడియాలు మారడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎన్నోసార్లు చెప్తున్నాను, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ హెల్త్ని మీరే కాపాడుకోవాలి. ఏదైనా భాగ్యం కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. అంటే విదేశాలకు వెళ్ళడము, అక్కడ భాగ్యం వృద్ధి అవ్వడము, మీరు చేసిన వ్యాపారాల్లో భాగ్యం డబ్బులు అవడము జరుగుతుంది. ఏదైనా ఉన్నతంగా రాణించాలంటే ఉద్యోగంలో బ్యాంకింగ్ రంగంలోనూ, అలాగే వేదశాస్త్రాల పాటల్లోనూ బాగా గణనీయంగా డబ్బు సంపాదించుకుంటారు. అంతేకాకుండా ముఖ్యంగా లెక్చర్స్, ప్రొఫెసర్స్, కాలేజ్ విద్యా సంస్థలో కూడా మీరు బాగా ఉన్నతంగా రాణిస్తారన్న సందేహం లేదు. మీరు ఏ ఉద్యోగాలు ఉన్నా, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగాల్లో ఉన్నా, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నా సరే, మీకు గురుదృష్టి వలన ఉన్నతంగా క్రమేపీ మీరు డెవలప్ అవుతారు. మీ ప్రమోషన్స్ మీకు ఎక్కడికి వచ్చి తీరుతాయి. ధనాదాయం బాగుంటుంది. అలాగే మీకు డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతుంటాయండి. విదేశ పర్యటన జరుగుతూ ఉంటుంది. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు రీత్యా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవడము,
అలాగే మీకు సన్మానాలు జరగడం కూడా ఈ నెలలో అవకాశాలు ఉన్నాయి. నేను మీ డాక్టర్ వాడ్రే వాద్నారాయణ శర్మ. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. ఖచ్చితంగా మనం రిజల్ట్స్ వచ్చేట్టుగా చేయొచ్చు. మీ కాల్స్ నేనే లిఫ్ట్ చేస్తూ ఉంటాను, లేదా మీరు వాట్సాప్ మెసేజ్లు పెడుతూ ఉండండి. ఎందుకంటే నేను షూట్స్లో ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను. వేరే వాళ్ళు ఎవరో కూడా మన దగ్గర ఏం పని చేయరు, ఉండరు. ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలని చెప్పి నా ఉద్దేశము. మీరు చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా వినొచ్చు. కాబట్టి ఒకవేళ కొన్ని సందర్భాల్లో మా మిస్సెస్ గారు లిఫ్ట్ చేస్తారు, అది పెద్ద ప్రాబ్లం లేదు. సో అందరూ కూడా మీకు మీరే కాదండి, మీ చుట్టాలు ఎవరన్నా, మీ తెలిసిన వాళ్ళన్నా జాతకాలు కూడా చెప్పించుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ పర్సనే. అటు కాస్ట్ అకౌంటెంట్ గాను, ఇటు అస్ట్రాలజర్ గాను ఉన్నాను నేను. నిన్నింటిలోనూ కూడా 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పైన ఉంది. 34 సంవత్సరాలు అకౌంట్స్లోను, 36 సంవత్సరాలు దీంట్లోనూ ఉన్నాను. రెండిట్లో ఎలా ఉన్నామంటే, నేను జాబ్ చేస్తున్నప్పుడే ఈ ఆస్ట్రాలజీ పాస్ అయిపోవడము, ఆస్ట్రాలజీ కొన్ని జాతకాలు చూస్తూ ఉండడం జరిగింది. అది పక్క పెడదామని మళ్ళీ ఒకసారి నేను వీడియో చెప్తాను. మీ జాతకాలు చూపించుకోవాలంటే నేను పూర్తి డీటెయిల్స్ పంపించండి. ఇంకా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అడగచ్చు. మీ పేరు రీత్యా ఎటువైపు ఉంటే మీరు మంచి బాగా కలిసి వస్తుంది అనేది కూడా వాస్తులో ఉంటుంది. అది నక్షత్రాల మీద వాటి మీద ఏం ఆధారపడదు, మీ పేరు మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ పేరు ప్రకారమే మీరు ఆ ఫేసింగ్ అంటే ఈస్ట్ ఫేసింగ్గా, వెస్ట్ ఫేసింగ్గా ఉంటాం కదా, ఆ వాటిలో ఎక్కడ ఉన్నా కూడా మంచి యోగాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అద్భుతంగా ఉండాలి. ఆ ఇంట్లో ఉంటే మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్ట్ చేసినందుకు మాత్రం నేను తప్పకుండా పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. సరేనండి. ఇప్పుడు జూలై నెలలో మనం పరిష్కార మార్గాలు ఏమున్నాయి అవన్నీ కూడా చెప్పుకుందాం. 12 రాశుల వారికి ఏ పరిష్కార మార్గాలు చేసుకుంటే బాగుంటుంది, మనకున్నటువంటి బడ్జెట్లోనే, మనకున్నటువంటి దీంట్లోనే ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పుకుందాం. యాక్చువల్గా ఆల్మోస్ట్ 13, 14 తారీఖు వరకు కూడా జ్యేష్ఠ మాసం ఉంటుంది. తర్వాత ఆషాఢ మాసం వచ్చేస్తుందండి. సో ముఖ్యంగా 13వ తారీఖుని మాస శివరాత్రి, అది చాలా పవర్ఫుల్. శివుడిని ప్రదోషకాల వేళలో ఎవరైతే అభిషేకాలు చేయించుకుంటారో లేదా పూజిస్తారో వాళ్ళకి అంతులేని సంపదలు, అన్ని కోరికలు నెరవేరడాలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, పెళ్లి సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ ఖచ్చితంగా తీరిపోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా 14వ తారీఖు మంగళవారం అమావాస్య. ఆ రోజు పితృదేవతలకు ఇష్టమైన రోజు అండి. సో తర్పణాలు అంటే పెద్దవాళ్ళు లేని వారందరూ కూడా తర్పణాలు చేస్తే పితృదేవత సంతోషించి మనకి సంతతిని కలిగేటట్టుగాను, మనకి ధనప్రాప్తి కలిగేటట్టుగాను, ఉన్నతంగా రాణించేట్టుగాను, ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండేట్టుగాను వాళ్ళు జీవిస్తారు. ప్రతి అమావాస్యకి కూడా గురువుగారు కూడా చెప్తుంటారు మనకి. అలాగే మనం కూడా ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు తర్పణాలు చేసుకుని ఉంటే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేకాకుండా అమావాస్య పూట కూడా ఆంజనేయ స్వామి వారికి హోమాలు చేస్తూ ఉంటారు. అది హైదరాబాద్లో కూడా చేస్తుంటారండి. లేకపోతే అమ్మవారికి హోమాలు చేస్తుంటారు. ఎక్కడ హోమాలు చేసినా వదలద్దు మీరు. పైగా అమావాస్య పూట చేసే హోమాలు పరమ ఫలితాలు ఎక్కువ ఇస్తాయి, చాలా పవిత్రమైనవి. కాబట్టి మీరు ఎక్కడ హోమాలు చేసినా, అంటే హోమాలు అంటే చండీ హోమం చేస్తూ ఉంటాం కదా, అలా అటువంటి చేసిన ఆంజనేయ స్వామి వారికి హోమాలు చేస్తారు. మనకి యూసఫ్గూడలో ఆంజనేయ స్వామి కూడా ఉంది, అక్కడ కూడా చేస్తూ ఉంటారు. కేకేట్ హౌస్ దగ్గర బ్రహ్మాండంగా ఉంటుంది. అదొకటండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు మెయిన్ ఇంపార్టెంట్ 17వ తారీఖు దక్షిణాయనం. దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏంటి? సూర్య భగవానుడు తన దిశని మార్చుకుంటాడు. అంటే దిశను మార్చుకోవడం అంటే కర్కాటక రాశిలో రవి ప్రవేశిస్తే దక్షిణాయన పుణ్యకాలం అని, మకర రాశిలో ప్రవేశిస్తే ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటాం. అంటే ఉత్తరాయణం అంతా మొత్తం కూడా తిరిగి ఆయన కర్కాటక రాశిలోకి వచ్చేసాడు. సూర్య భగవానుడు 17వ తారీఖున వచ్చేస్తున్నాడు. అంటే అక్కడి నుంచి మనకి దక్షిణాయనం పెరుగుతూ ఉంటుంది. ఆ రోజు కనుక చేసే పూజలు, దానాలు, స్నానాలు,
ఇవన్నీ విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి. పైగా ఆ రాత్రి ఎక్కువను పగలు తక్కువగా మనకు ఉండే సమయాలుగా ఉంటాయి. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సూర్యభగవానుడు యొక్క ప్రభావం చాలా బాగుంటుంది. కర్కాటక రాశిలో కనుక సూర్యభగవానుడు ఉన్నాడంటే చేసే దానాలు హోమాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఆ తర్వాత పౌర్ణమి కూడా వస్తుంది. పౌర్ణమి పూట చేసే ఫలితాలు, అమావాస్య పౌర్ణమి పూట అమ్మవారు పూజించడాలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా మీకు ఇష్టమైన దేవుడిని, శివుడి అభిషేకాలు, విష్ణుమూర్తి పూజలు, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడం వలన అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా కాలసర్ప దోషం నుంచి తప్పించుకోవడానికి కూడా మనకి అవకాశాలు బాగుంటాయి. అందరికీ శుభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి.